గురుభ్యో నమః. హోలీ ప్రాముఖ్యత మరి సమయపాలన. హోలీ, దీపావళి, శివరాత్రి ఈ మూడింటిని సిద్ధరాత్రులను పిలుస్తారు. ఈ సమయంలో చేసే పరిహారాలు జీవితంలో అనేక సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. మనకు కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ కాలంలో ప్రతికూల శక్తులు బలంగా ఉన్నప్పటికీ సరైన పద్ధతుల్లో పరిహారాలు చేయడం ద్వారా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. ముఖ్యమైన తేదీలు చూద్దాం. పూర్ణిమ మార్చి 2వ తారీఖు సాయంత్రం ప్రారంభమవుతుంది. ఉపవాసం ఉండేవారు మార్చి 3వ తారీఖు ఉదయం నుండి ఉపవాసం ఉండవచ్చు. మీరు ఉపవాసం ఉండలేకపోతే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోండి, లేదా సత్యనారాయణ స్వామి కథను వినండి. దీనివల్ల మంచి ఫలితం ఉంటుంది. చంద్రగ్రహణం మార్చి 3వ తారీఖు మధ్యాహ్నం 3:20 స్టార్ట్ అయ్యి సాయంత్రం 6:47 వరకు ఉంటుంది. సో ఈ సూతక కాలం మార్చి 3, 9:10 నుంచి ఉదయం 9:10 గంటల నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరు ఏమైనా కార్యక్రమాలు చేసుకోదలుచుకుని 9 గంటల లోపల చేసుకోండి. కొందరు అభిప్రాయం ఏంటంటే మన ఇండియాలో కావట్లేదు కాబట్టి చంద్రగ్రహణం మనకు అంత సూతకం ఉండకపోవచ్చు అని అంటున్నారు. అది మీ ఇష్టం, ఆలోచించుకోండి. హోలికా దహనం రాత్రి 8:50 తర్వాత చేసుకోండి. గ్రహణం ముగిసినాక చేసుకోవాలి హోలికా దహనం. ఓకే. అయితే ఈ హోలికా దహనం రోజు మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి. హోలికా దహనం ఆ టైంలో. ఇప్పుడు ఆరోగ్యం కోసం పరిహారాలు ఏంటంటే, మీరు దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతుంటే కనుక మీ పాదాల నుండి తల వరకు సరిపడేంత పొడవాటి నల్లదారం తెచ్చుకోండి. నీరుతో ఉన్న పీచు కొబ్బరికాయ ఉంటుందండి, పూర్తి కొబ్బరికాయ పీచు తీయకుండా, అది తెచ్చుకొని దానికి ఈ నల్లదారాన్ని 7 సార్లు చుట్టి హోలికా దహనం జరుగుతున్న చోట ఈ కొబ్బరికాయని చేత్తో పట్టుకొని 7 సార్లు ప్రదక్షిణ చేయండి. చేసి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు మీ జీవితంలో తొలగిపోవాలనుకుంటున్న అనారోగ్యం లేదా ప్రతికూలత గురించి మీ మనసులో కోరుకొని ఈ కొబ్బరికాయని అగ్నిలో వేయండి. ఇప్పుడు మీకు దీర్ఘకాలిక అనారోగ్యం ఉందనుకోండి, సపోజ్ మీకు ఉంటే కనుక ఎస్పెషల్లీ మంచం పైన ఉన్న రోగుల కోసం హోలికా దహనం జరిగే చోట వచ్చే ఆ పవిత్ర బూడిద ఉంటుంది, భస్మం, అది తీసుకొచ్చి ఆ బూడిదని రోగి శరీరానికి రాయడం వల్ల అనారోగ్యం క్రమంగా తగ్గుతుంది. రోజు రాయొచ్చు అనమాట. ఇక దృష్టి దోషం ఉందనుకోండి, అంటే దిష్టి అంటాం కదా మనం, అదే చేతిలో నల్ల మినుములు, నల్ల నువ్వులను పట్టుకొని హోలికా అగ్నిలో మీరు అవి వేసేయండి. దీనివల్ల మీకు అనారోగ్య సమస్య పోతుంది, దృష్టి దోషం కూడా పోతుంది అనమాట. మీకు చర్మ సమస్యలు ఉంటే కనుక ఆ బూడిదను తెచ్చుకొని నువ్వు నూనెలో కలిపి శరీరానికి రాసుకోవడం వల్ల చర్మ రోగాలు కూడా పోతాయి. మీకు తీవ్రమైన అనారోగ్యం ఉంటే కనుక ఒక లోటా నీరు, ఒక నాణము, లోటాలోని నాణాన్ని రోగి చుట్టూ 7 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి ఆ నీటిని మరియు నాణాన్ని ఇంటి బయట ఏదైనా చెట్టు కింద మొదట్లో పోసేయాలి. తులసి చెట్టు దగ్గర మాత్రం వేయకండి, వేరే ఏ చెట్టు అయినా పర్వాలేదు. నల్ల ఆవాలు ఉంటాయి కదా, నల్ల ఆవాలు గుప్పెడు తీసుకొని రోగి చుట్టూ 7 సార్లు క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి అగ్నిలో, అంటే హోలీ దహనంలో అగ్నిలో వేసేయాలి. అయితే ఇప్పుడు మరి హోలీ అయ్యేప్పుడు మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి మీరు. అది ఎప్పుడంటే మధ్యాహ్నం 3:20 నుంచి 6:47 వరకు అనమాట, సాయంత్రం 3వ తారీఖు. ఆ టైంలో మీరు ఏమీ కత్తిరించకూడదు, ఏమీ కుట్టకూడదు. ఈ సమయంలో మానసిక జపం చేయడం వల్ల గొప్ప విజయం సాధిస్తాం. జీవితంలో మానసిక జపం చేసుకోండి. గ్రహణం ముగిసిన తర్వాత గంగాజలం లేదా ఉప్పుతో కలిపిన ఫిట్కరీ అంటారు, ఇంగ్లీష్లో ఆలం అంటారు, దాన్ని తెచ్చి నీటిలో కలిపేసి మొత్తం ఇల్లంతా చల్లేయండి. దానివల్ల మానసిక ఒత్తిడి ప్రతికూలత తగ్గిస్తుంది అనమాట. మనకు నార్మల్గా 3వ తారీఖు సాధ్యమైనంత వరకు బయటకు వెళ్ళకండి. కొన్ని పరిస్థితులు తప్పకుండా వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో పిల్లలు కానీ ఇంటి సభ్యులు కానీ బయటకు వెళ్ళే పరిస్థితి ఉంటే కనుక నల్లటి బట్టలో పసుపు ఆవాలు కట్టి వారి బ్యాగులో ఉంచండి. దీనివల్ల వాళ్ళకి ప్రతికూల దృష్టి నుంచి రక్షణ వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు మీకు శత్రు నివారణ మరియు ఆఫీస్లో రాజకీయాలు ఉంటాయి. మిమ్మల్ని ఎవరైనా మానసికంగా బాధ పెడుతుంటారో, శారీరకంగా కానీ మానసికంగా కానీ, లేదా ఆఫీస్లో రాజకీయాలు ఉంటాయి మనకు. ఈ టైంలో ఏం చేయాలంటే మీరు ఒక గోమతి చక్రం తీసుకోండి. దాని వెనక వైపు నున్నగా ఉంటుంది కదా, అక్కడ నల్లటి పెన్నుతో మీ శత్రువు పేరు రాయండి. హోలికా దహన సమయంలో ఆ వ్యక్తి నుండి మీకు విముక్తి కలగాలని కోరుకుంటూ దానిని మంటలో వేయండి. ఇది ఎదుటివారి మనసును మార్చడానికి లేదా వారు మీ దారికి అడ్డు రాకుండా సహాయపడుతుంది. మీకు సుఖం, శాంతి మరియు ఐశ్వర్యం కోసం ఏం చేయాలంటే మీరు ఒక తమలపాకు తీసుకోండి.
దానిపై నెయ్యిలో ముంచిన 2 లవంగాలు, ఒక బతాష, దాన్నే తెలుగులో బచ్చసలు అంటారు, ఇంగ్లీష్లో షుగర్ డ్రాప్ అంటారు. ఇప్పుడు మీరు ఏదైనా గుళ్ళ దగ్గరికి వెళ్తే, కొంచెం పాతకాలం గుళ్ళ దగ్గరికి వెళ్తే కనుక మీకు షుగర్తో చేసేవి బలపల్లాగా ఉంటాయి, కొన్ని తెల్లవి పింక్ కలర్ అవి ఉంటాయండి, బచ్చసలు అంటారు తెలుగులో. అది తీసుకొచ్చేయండి. అది తెచ్చుకొని 2 లవంగాలు, బతాస, ఎండిన కొబ్బరికాయలు తీసుకురండి. అవన్నీ తీసుకొచ్చి మీరు హోలికాగ్నిలో వేసేయండి, తమలపాకుతో సహా. తమలపాకు, దానిపైన 2 లవంగాలు నెయ్యిలో ముంచినవి, బతాస మరియు ఎండిన కొబ్బరికాయ ముక్క, ఇవన్నీ కలిపి అగ్నిలో వేసేయాలి. ఓకే. అగ్నిలో కుదిరితే కనుక బియ్యం కానీ ఎవలు కానీ, అంటే ఎవలంటే బార్లీ సమర్పిస్తే కనుక మీకు సుఖశాంతులు వస్తాయి. మీ ఇంట్లో వాస్తు దోషం ఉంటే కనుక ఆ హోలికా దహన బూడిదని తీసుకొచ్చి రాగి పాత్రలో లేదా మట్టి పాత్రలో ఉంచి మీ ఇంట్లో ఒక పవిత్రమైన పూజా మందిరం కానీ ఇక్కడ మంచి ప్లేస్ చూసి అక్కడ పెడితే కానీ మీ వాస్తు దోషాలు తొలగిపోతాయి. మీకు మానసిక శాంతి కోసం హోలికా బూడిదని నుదుట తిలకంగా ధరించండి. ఆ బూడిదని తాయతలో ధరించడం వల్ల మీకు దుష్టి దోషం కూడా తగ్గుతుంది అనమాట. మీకు ఎలర్జీ, మొటిమలు లేదా చర్మ సమస్యలు ఉంటే కనుక మార్చి 3వ తారీఖు నాడు శనగపిండితో నలుగురు రాసుకొని పెట్టుకోండి. తర్వాత అది ఆరిన తర్వాత ఆ మొత్తం చర్మం నుండి అదంతా తీసి ఒక కాగితం మీద ఉంచి అది ఆ కాగితం తీసుకెళ్ళి హోలికా దహనంలో వేయండి. దీనివల్ల ఇది వేసేప్పుడు ఓం శ్రీం యం అనే మంత్రం చదువుకుంటూ దాంట్లో అగ్నిలో వేసేయాలి. దీనివల్ల మీకు చర్మ సమస్యలు తగ్గుతాయి. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఈ హోలికా దహనం బూడిద ఇంటికి తీసుకురాకూడదు, నెగిటివ్ ఎనర్జీ కదా అనుకుంటారు. అటువంటిది ఏం లేదండి, చాలా మంచిది అది. అది తెచ్చుకుంటే మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనమాట. ఈ ప్రతి సోమవారం ఈ బూడిదని కలుపుకొని స్నానం చేయడం వల్ల మీకు ప్రతికూల శక్తి నుండి విముక్తి కలుగుతుంది. నుదురు ధరించవచ్చు, తిలకం లాగా, అది మంచిది. ఆ విభూతిని తీసుకొచ్చేసి, ఆ భస్మం తీసుకొచ్చేసి శివునికి అభిషేకం ఒక రాగి పాత్రలు తీసుకొని దానికి ఎంత శివాభిషేకం చేయడం వల్ల దానివల్ల మీకు నవగ్రహ దోషాలు పోతాయి. ఆ రాగి పాత్ర తీసుకొని దాంట్లో నీరు పోసి దాంట్లో ఇంత హోలికా బూడిద వేసేసి శివలింగాన్ని అభిషేకం చేయండి. చాలా దోషాలు తొలగిపోతాయి మీకు. తర్వాత జీవితంలో ఎప్పుడు మీకు చెడే జరుగుతుంది అనే ఫీలింగ్ మీకు ఉంటే కనుక సైకలాజికల్గా హోలీ రోజు ఒక పెండ్యూలం గల గడియారంలో పెండ్యూలం ఉంటుందా మీకు, అంటే ఇట్లా గంటలాగా ఉంటుంది, ఇట్లా ఇటు రైట్ లెఫ్ట్ తిరుగుతుంది, మూవ్ అవుతుంది, కింద పెండ్యూలం అంటారు దాన్ని. ఆ ఉన్న గడియారం కొనుక్కొచ్చుకోండి. తెచ్చి ఇంటికి తూర్పు లేదా ఉత్తర గోడకు తొలగించండి. గడియార ముళ్ళు ముందుకు కదులుతున్న కొద్దీ మీ మంచి రోజులు మొదలవుతున్నాయని భావించండి. గ్రహం సందర్భంగా చంద్రగ్రహం కూడా ఆ రోజే ఉంది, 2వ తారీఖు 3వ తారీఖు మధ్యాహ్నం ఉంది కాబట్టి దానివల్ల కొంచెం మానసిక ఆందోళన కలగచ్చు. అది తొలగడానికి ఏం చేయాలంటే మీరు గ్రహణం ముగిసినాక సాయంత్రము 2 లీటర్ల పాలు, 2 కిలోల చక్కెర, 2 కిలోల బియ్యం ఇవన్నీ తీసుకెళ్ళి శివలింగంలో సమర్పించండి. శివలింగానికి అంటే శివాలయంకి వెళ్ళండి, శివలింగంలో సమర్పించండి. శివాలయంలోకి వెళ్ళి బ్రాహ్మణ్కి ఇచ్చేయండి, తీసుకుంటాడు. 2 లీటర్ల పాలు, 2 కిలోల చక్కెర, 2 కిలోల బియ్యం. మీ వైవాహిక జీవితంలో కొంచెం ప్రాబ్లం ఉందనుకోండి, ప్రేమ సంబంధాల్లో లేదా వైవాహిక జీవితంలో ప్రాబ్లం ఉంటే కనుక హోలికా దహనం జరుగుతున్న సమయంలో మీ భాగస్వామితో కలిసి కిందికి ఆ అగ్ని దగ్గరికి వెళ్ళండి. కొంత సింధూరం మరియు కర్పూరం కలిపి ఆ పవిత్రమైన అగ్నిలో వేసేయండి. ఆ వేసేప్పుడు సంకల్పం చెప్పుకోండి, మీ మధ్య ఉన్న బంధం బలోపేతం కావాలని, సంబంధంలో స్థిరత్వం రావాలని కోరుకోండి. మీరు ఒంటరిగా ఉన్నారనుకోండి, పెళ్లి కాలేదు, మీకు వివాహం కోసం ఎదురు చూస్తున్నారనుకోండి మీరు, లేదా మీ భాగస్వామి అందుబాటులో లేకున్నా సరే, ఓకే, ఈ పరిహారం చేసుకోవచ్చు. మీరు ఒంటరిగా ఉన్నా చేయొచ్చు. హోలికా దహనం రోజు మీకు నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, మేము చాలామంది వ్యక్తులు బాధ పెడుతుంటారు. ఆ రోజు ఏం చేయాలంటే మీకు శత్రు నుంచి రక్షణ కావాలంటే మీరు ఒక లిస్టు తయారు చేయండి, మిమ్మల్ని ఎవరెవరు బాధ పెడుతున్నారు అనేది. ఆ వ్యక్తుల గురించి ఒక పేపర్ మీద మొత్తం వాళ్ళ పేర్లు రాసేయండి. ఆ పేర్ల జాబితాను తీసుకెళ్ళి హోలికా దహనంలో వేస్తూ ఈ వ్యక్తుల నుండి నాకు విముక్తి కలిగించు లేదా వీరిలో మార్పు తీసుకురాని భగవంతుని ప్రార్థించండి. ఒకవేళ ఆ వ్యక్తులు మీ కుటుంబ సభ్యులు అయితే మీరు వారిని వదిలిపెట్టలేకపోతే కనుక వారిలో మార్పు రావాలని కోరుకుంటూ మీపై ప్రేమ మరియు జాలి చూపించాలని కోరుకోండి. హోలికా దహన సమయంలో మీరు ఒక హవనం కప్పు ఉంటుంది, మీరు పూజా మందిరంలో కదా హవన్ కప్ అంటే ఇస్తారు, ఓకే, అది మీ ఇంటి పశ్చిమ దిశ అంటే వెస్ట్ సైడ్ వెలిగించి ఉంచడం వల్ల మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. హోలికా దహనం జరుగుతున్నప్పుడు
ఇది పెట్టచ్చు మీరు అనమాట. ఆ హవనం కప్పులో మీకు కొంచెం దాచిన చెక్క, పుదీనా, నల్ల మిరియాల పొడి ఇవి వేసి దాంతోపాటు వెలిగించండి. ఇది మీ ఆర్థిక ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. గ్రహణం లేదా పూర్ణిమ వలె హోలిక దహనం కూడా చాలా మంత్రం చేసుకోవడానికి, ఎస్పెషల్లీ మీరు కొంచెం ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే కనుక ఏదైనా మంత్రోచ్చారణ చేసుకుంటే మీకు మల్టిపుల్ రేట్లు అంటే 10-15 రేట్ల మీకు ఫలితం ఉంటుందన్నమాట. మామూలు రోజుల్లో ఒకసారి చేస్తే, గ్రహణం ఉన్న రోజు లేదా హోలీ ఉన్న రోజు చేసుకుంటే కనుక, మీకు ఆ రోజు రాత్రి చేసుకుంటే కనుక మీకు 10 రెట్ల పుణ్యం వస్తుంది అనమాట. ఫలితం 10 రెట్లు ఉంటుంది. అందుకోసం మీరు ఏం చేయాలంటే, జపం చేసుకునేవారు మంత్రజపం ప్రారంభించే ముందు 7 సార్లు గాలిని పీల్చి వదులుతూ ప్రశాంతంగా ఉండండి. హోలికా దహనం వద్ద కూర్చోవాలని రూల్ ఏం లేదు. మీ ఇంట్లో పూజా మందిరం దగ్గర కూడా కూర్చోవచ్చు. మీ అవసరాన్ని బట్టి మంత్రం ఎంచుకోండి. మీకు డబ్బు కావాలనుకుంటే శ్రీం, SHREEM, శ్రీం అనే మంత్రాన్ని 3 సార్లు 3 లేదా 5 జపమాలను చేయండి. దీనికి ఒక సమతుల్యంగా ఒక మాల ఓం నమ శివాయ మంత్రం జపించండి. ఆరోగ్యం కోసం మహామృత్యుంజయ మంత్రం చేసుకోండి. విద్య కావాలంటే సరస్వతి మంత్రం చేసుకోండి. ఈ మంత్రాలను 3, 5, 9 లేదా 11 మాలను జపించడం ద్వారా మీ శరీరంలో పవర్ హౌస్గా మారుతుంది అన్నమాట ఇవంతా. ఇప్పుడు ఈ జపం చేసుకున్నాక మీకు అంత ఎనర్జీ వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఈ పవర్ అంతా మీరు ఎవరైనా మీ ఇంట్లో అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆ మృత్యుంజయ మంత్రం చదివితే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయ్యి వాళ్ళకు తొందరగా రికవర్ అవుతారు. పిల్లల చదువు కోసం సరస్వతి మంత్రం చేసుకుంటే దానివల్ల పిల్లలకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది చదువులో. ఆర్థిక అభివృద్ధిలో కావాలంటే కనుక మీరు మంత్రం జపించడం వల్ల ఆర్థిక అభివృద్ధి తగ్గుతుంది. బయటికి వెళ్ళిన రక్షణ కోసం చేయొచ్చు. తర్వాత ఎవరైనా ఆహారం అంటే మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా వారు తాగే నీటిని కానీ లేదా ఆహారం కానీ ఇట్లా ముట్టుకొని మీరు మంత్ర జపం చేస్తే మీరు చేసుకున్న ఆ ఎనర్జీ ఆ ఫుడ్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఆ జలంలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అట్లా వాళ్ళు కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట, ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత హోలికా దహనం రోజు ఏం చేయొచ్చు అంటే, మీరు హోలికా దహనం అగ్నిగుండంలో చేయొచ్చు, లేదా మీరు ఇంట్లో ఒక హోమం తయారు చేసుకొని ఆ పవిత్ర అగ్నిలో 108 సార్లు ఆహుతులు సమర్పించాలి. ఆ సమర్పించేప్పుడు అంటే ఓం నమ శివాయ లేదా మహామృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి. ఒక మంత్రం చదువుతూ మీకు నవధాన్యాల మిశ్రమం ఉంటుంది. మీ పూజా మందిరంలో కూడా దొరుకుతుంది అనమాట. పూజా స్టోర్లోకి వెళ్తే కనుక మీకు నవగ్రహాల మిశ్రమం ఇస్తారు. లేదా నవధాన్యాలు తెచ్చుకొని అగ్నిలో వేయండి. కొంచెం ఒక్కొక్క మంత్రం చదవండి, కొంచెం వేయండి, మంత్రం చదవండి, మళ్ళీ కొంచెం వేయండి. అట్లా వేసుకుంటే 108 సార్లు చేస్తే కానీ మంత్రం చదివితే కనుక మీకు నవగ్రహాల దోషం తొలగిపోతుంది. మీకు 108 వీలు కాకపోతే కనుక 11 సార్లు, 21 సార్లు, 31 సార్లు, 54 సార్లు మీ ఇష్టం, మీ చేతనైనా చేసుకోండి. కానీ 108 చాలా మంచిది చేసుకుంటే కనుక. ఒకవేళ కనుక మీకు నెగిటివ్ ఎనర్జీ బాగా ఉందని ఫీలింగ్ ఉంటే కనుక, చేతబడులు కానీ చెడాత్మలు కానీ అన్నటువంటి ఫీలింగ్ మీకు అవుతుందని భయం ఉంటే కనుక మీరు ఏం చేయాలంటే, హోలికా దహనం జరిగే చోట ఒక మట్టి కింద ఒక ఇనుప మేకును పాతిపెట్టండి. దహనం పూర్తయిన తర్వాత మరుసటి రోజు వెళ్ళి ఆ మేకును తీసుకొచ్చి ఇంటి ప్రధాన ద్వారం కింద పాతిపెట్టడం లేదా భూమిలోకి కొట్టడం వల్ల మీ ఇంట్లో ప్రతికూల శక్తులు రావు. అది లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది అన్నమాట దానివల్ల మీకు. హోలీ సమయంలో సూర్యాస్తమైన తర్వాత బయట తిరగడం మంచిది కాదు. బయటికి వెళ్ళాల్సి వస్తే కనుక మీరు 2 లవంగాలు జేబులో పెట్టుకుని వెళ్ళండి. హోలికా దహన సమయంలో 2 లవంగాలు తీసుకొని మీ తల చుట్టూ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పి దిష్టి తీసేసి అగ్నిలో వేయండి. దీనివల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోతుంది. అయితే కొన్ని ఏం తినాలి ఏం తినకూడదు అని కూడా కొన్ని రూల్స్ ఉన్నాయండి. హోలీ రోజు ఏం తినచ్చు అంటే కనుక, సొరకాయ, అది విష్ణు స్వరూపం అనమాట. సొరకాయ తినచ్చు, కొబ్బరికాయ తినచ్చు, శనగపప్పు తినచ్చు, సీతాఫలాలు, బెల్లము, శనగలు ఇవన్నీ మంచివి తినడానికి ఆ రోజు. అవి నైవేద్యంగా పెట్టి మీరు స్వీకరించండి. ఏవి తినకూడదు అంటే మాంసాహారము, మద్యము, పొగాకు, ఉల్లిపాయ, వెల్లుల్లి ఇటువంటి తామసిక ఆహారానికి దూరంగా ఉండండి. ఓకే. ఆ రోజు హోలీ రోజున ఎవరిని విమర్శించకండి, ఎవరిని ఎగతాళి చేయకండి. ఎవరికి ఆ రోజు డబ్బు అప్పు ఇవ్వద్దు. ఆ ధనం తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. డబ్బు అప్పిస్తే కనుక మీకు ఆ డబ్బు వాపసు రాదారు. స్త్రీలను పెద్దలను అవమానించకండి. హోలీ రోజు కుదిరితే సాధ్యం తొందరగా పొద్దున లేవండి. తర్వాత పరిచయం లేని వ్యక్తుల దగ్గర నుంచి తెల్లటి వస్తువులు, పాలు, పెరుగు, మిఠాయిలు తీసుకోకూడదు.
ఆవుకు ఆ రోజు కుదిరితే కనుక తాజా రొట్టెలు తినిపించండి. పసుపు లేదా నెయ్యి రాసిన రొట్టెలు ఆవుకి ఇవ్వడం వల్ల మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శక్తి ఉంటే ఆవుకి 7 ప్రదక్షిణాలు చేయండి. ఈ జీవితంలో విజయం లభిస్తుంది. హోలికా అగ్నిలో జనరల్గా ఏంటంటే నెయ్యి, లవంగాలు, బతాస, కొబ్బరి, తమలపాకులు, నైవేద్యం అంటే మీరు పూరన్‌పోలి కానీ ఏదైనా భక్షాలు కానీ ఏదైనా చేసుకుంటున్న దాంట్లో ధాన్యాలు కనుక గోధుమలు, బార్లీ, బెల్లం ఇవన్నీ అగ్నిలో వేయడం వల్ల మంచిది. ఇవన్నీ అగ్నికి సమర్పించండి. హోలికా దానం వద్ద పూజ చేసేటప్పుడు 11 ప్రదక్షిణాలు చేస్తే మంచిది. నేను కోరికలు ఉంటే అమ్మవారిని కోరుకోండి, తగ్గుతాయి, అంటే తీరుతాయి కోరికలు, తీరుతాయి అన్నమాట. మంచి ఫలితం వస్తుంది. మీకు ఆర్థిక అభివృద్ధి ధనం కావాలంటే కనుక 7 గోమతి చక్రాలు తీసుకోండి, చేతిలో పెట్టుకొని శ్రీ మహాలక్ష్మి నమ మంత్రాన్ని జపిస్తూ అది అగ్నిలో వేయాలి. ఇది అప్పుల నుండి విముక్తి కలిగిస్తుంది, కొత్త ఆదాయ మార్గాలు ఇస్తుంది. ఈ హోలికా దహనం చేశాక వచ్చే బూడిదని తీసుకొని వచ్చి ఒక ఎర్రటి బట్టలో పెట్టి దాంతోపాటు 7 గోమతి చక్రాలు, 7 చిన్న కొబ్బరికాయలు ఉంచి మూట కట్టాలి. దీని ఓం నమో భగవతే వాసుదాయ అని మంత్రం చెప్పిస్తూ మీ బీరువాలో కానీ మీ అల్మారాలో కానీ ఉంచండి. దీనివల్ల డబ్బు ఆకర్షించబడుతుంది. మీ దుకాణం లేదా ఫ్యాక్టరీ దగ్గర ప్రధాన ద్వారం దగ్గర ఒక పసుపు గుడ్డలో కొంచెం హోలికా బూడిద, పసుపు కొమ్ము మరియు ఒక నాణం కట్టి వేలాడదేయండి. ఇది కస్టమర్ని ఆకర్షిస్తుంది. ఆవు నెయ్యి దీపంలో కుంకుమ పువ్వు రేకులు వేసి వెలిగించండి. 5 గవ్వలను చేతిలో పట్టుకుని అగ్ని చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత ఆ గవ్వలను కొంత ఆ బూడిదని ఎర్ర బట్టలో కట్టి వ్యాపార స్థలంలో ఉంచుకోండి. మీకు ఫలితం ఉంటుంది, మంచి ఫలితం ఉంటుంది. మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర గులాబీ రంగు గులాలను చల్లండి. ఒక మట్టి ప్రమిదలో నూనె పోసి అందులో 11 నల్ల మినుములు వేసి 2 ముఖాలు గల దీపం వెలిగించాలి. దీపం ఆరిపోయిన తర్వాత ఆ వస్తువులను హోలికా అగ్నిలో వేయడం వల్ల అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి. మీకు అప్పుల బాధ ఉంటే కనుక 5 పసుపు కొమ్ములు, 5 గోమతి చక్రాలు, 5 పసుపు గవ్వలు, లఘు నారికేలాలు 5 ఇవన్నీ తీసుకొని ఒక ఎర్ర బట్టలో కట్టి హోలీ అగ్నిలో దగ్గరికి వెళ్ళి మొక్కి 7 ప్రదక్షిణలు చేసి ఆ మూటను ఇంటికి తెచ్చి తిజోరీలో పెట్టుకోండి, అంటే మీ గల్లాపెట్టెలో పెట్టుకోండి. ఇది మీకు లాభం ఉంటుంది అనమాట. ఇవన్నీ మీరు హోలీ రోజు కనుక మీరు కొన్ని ప్రత్యేక వృక్షాలను తాకడం వల్ల మీకు చాలా పుణ్యం వస్తుంది. బిల్వ వృక్షం అంటే మారేడు, ఇది సాక్షాత్ లక్ష్మీ స్వరూపం అనమాట. హోలీ సాయంత్రం బిల్వ వృక్షం కింద నెయ్యి దీపం వెలిగించి చెట్టును తాకి మనసులో కోరికని చెప్పడం వల్ల పాపాలు తగ్గుతాయి, ధనవంతులు అవుతారు. జమ్మి వృక్షం, శమి అంటాం కదా, శమి వృక్షం జగదాంబ స్వరూపము. దీని కింద దీపం వెలిగించి వేరు దగ్గర సెందూరం సమర్పించడం వల్ల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. రావి చెట్టులో శివకేశవులు ఉంటారు. హోలీ రోజున 108 సార్లు ఓం నమ శివాయ అనే మంత్రం చెప్పిస్తూ రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి, మరియు గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి. పారిజాతం, సముద్ర మదనంలో జన్మించిన పారిజాతం లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనది. హోలీ రోజున ఈ చెట్టును తాకడం వల్ల శరీరంలోని అలసట పోయి కొత్త శక్తి వస్తుంది. దీని 5 పువ్వులను ఎండబెట్టి పసుపు గుడ్డలో కట్టి బీరువాలో ఉంచితే ఐశ్వర్యం లభిస్తుంది. మర్రి మరియు మామిడి చెట్టు పూజించడం వల్ల సంతాన సుఖం మరియు దీర్ఘాయుష లభిస్తుంది. మామిడి ఆకులను శివలింగాన్ని సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుంది. హోలీ రోజున ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయకండి. ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, డబ్బులు తీసుకోవద్దు, అప్పులు ఇవ్వకండి, అప్పులు తెచ్చుకోకండి. ఓకే, ఈ రోజున దానం చేయడం నిషిద్ధం. మీ ఇంట్లోంచి ఏవి బయటికి వెళ్ళకూడదు. దానాలు అంటే పర్చేసింగ్ వేరు, కానీ దానాలు చేయకూడదు. మీ స్త్రీలు కనుక గర్భవంతులైన స్త్రీలు, గర్భిణీ స్త్రీలు కానీ నెలసరి సమయంలో ఉండే స్త్రీలు ఈ హోలీ పూజకు దూరంగా ఉండండి, అది మంచిది కాదు. మీకు రావాల్సిన అప్పులు ఉంటే కనుక 11 ఎవరైనా మీకు డబ్బులు ఇవ్వాలి అనుకుంటే కనుక వాళ్ళు మీకు సతాయిస్తారు, డబ్బులు ఇవ్వట్లేదు అనుకోండి, మీరు 11 గోమతి చక్రాలను చేతిలో పెట్టుకొని తెల్ల కాగితంపై అప్పు తీసుకున్న వారి వ్యక్తి పేరు రాసి 11 ప్రదక్షిణలు చేయండి హోలికా దహనం అగ్ని చుట్టూ. అది సో ఇవన్నీ పరిష్కారాలు చేసుకొని మీ కష్టాలు తొలగించుకోండి. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు.
ధన్యవాదాలు.